కొత్తగా ఏమి రాస్తావు అంటే మన ఊరి పండితులు అనుకుంటున్నారు వెనుమాంబ. అయినా నువ్వు ఇప్పుడు రాసింది ఆ గోవిందుడు విన్నాడంటావా? అంటే నీకు అంత పెద్దగా పాండిత్యం లేదు కదా అని మన ఊరు పండితులు అంటున్నారంట. ఎన్ని మాటలు వచ్చినా నేర్చిన వారికి పుట్టిన బిడ్డలు వచ్చి వారి భాషలో ముద్దుగా పలికే పదాలు విని తల్లిదండ్రులు విని ఎలా మర్చిపోతారో సంతోషపడతారో, అలానే నా వచ్చి వారి వచనలు ఆ గోవిందుడు విని సంతోషపడతారు. ఇవన్నీ నీ మనసుని నమ్ముకుని చెప్పే మాటలే కావచ్చు వెనుమాంబ. ఆ గోవిందుడికి అందరి కోరికలు వినడానికి సమయం లేదు కదా. ఇంకా నీ పాటలు పద్యాలు వింటారంటావా? పెద్ద పండితులు రాసిన వాటిని ఎవ్వరూ గుర్తించని రోజులో నీ పాటలు ఎలా గుర్తిస్తానమ్మా? అవలనని అమ్మాయినని ఎన్ని విమర్శలు చేసినా నన్ను ఎవ్వరూ ఆపలేరు. ఎందుకంటే నాలోని అణువు నా శ్వాసంలో కూడా ఆ గోవిందుడే ఉన్నారు. ఏమో నమ్మ, నీ గోవిందుడు వింటాడో లేదో మాకెందుకు, పదం కదా. శ్రీనివాస, నాకు బంగారం వద్దు, భోగాలు వద్దు. నీ ఆలయంలో దీపంలా వెలిగిపోతే చాలు. నా పాటలు పదాలు కాదు, అవి నా హృదయంలో నుంచి వచ్చి నేరుగా నీ పాదాల వద్దకు చేరిన పుష్పాలు. నేను సమర్పించిన ముత్యాల హారతికి నీ ఏకాంత సేవలో చోటు కల్పించావు. ధన్యవాదాలు గోవిందా.